నాకెందుకో మనం ఒకసారి పాణిని వెళ్ళి కలిస్తే బాగుంటుందనిపిస్తుంది. కొన్ని ఆలోచనల్లోనే బాగుంటాయి బసవా. వాటిని అలాగే ఉండని. గన్స్తో ప్రాణాలు తీసేవాళ్ళు టెర్రరిస్టులు అయితే ఎమోషన్స్తో ప్రాణాలు తీసే నీలాంటి వాళ్ళు కూడా టెర్రరిస్టులే. ప్రాణం తీయడం అంటే మనిషిని చంపడం మాత్రమే కాదు, మనసుని చంపడం కూడా హత్యే. యు ఆర్ ఎ కోల్డ్ బ్లడ్ మర్డరర్. వెళ్ళిపో బయటికి. నా నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. పాణిని పాణిగా ఉండనివ్వు. వెళ్ళిపో. పాణి వద్దు బసవా. ప్రేమ నమ్మకాన్ని కోల్పోతే తిరిగి ఆ నమ్మకాన్ని కలిగించొచ్చు. కాని నా ప్రేమ ఉనికినే కోల్పోయింది. అది ఆ కళ్ళని చూస్తేనే తెలుస్తుంది. పద బసవా. మైథిలి, నా మాట విను. మీరు కలవకపోతే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నా మాట విను మైథిలి. పాణికి నువ్వు కావాలి, అది నిజం, అదే నిజం. మాటల్లో చెప్తే అబద్ధం అవ్వచ్చు గాని కళ్ళతో చెప్తే అది ఖచ్చితంగా నిజమే బసవా. అతని కళ్ళు నా అవసరం అతనికి లేదని చెప్తున్నాయి. అది కాదు మైథిలి. నిజం అబద్ధం కాదు బసవా. నమ్మటం కొంచెం కష్టమే, కానీ నిజం ఎప్పటికీ నిజమే. మైథిలి,
మైథిలి ఏంటిది? జాగ్రత్తగా ఉండాలి మైథిలి. ఏమైంది? జీవితమే ముగిసిపోయింది బసవా. ఇక జాగ్రత్త పడ్డానికి ఏం మిగిలింది? పద. జరిగింది తెలుసుకొని ఎంతసేపు ఇలా బాధపడుతూ కూర్చుంటావు మైథిలి? పద, సుమతం ఇంటికెళ్దాం. పాణి ఇప్పుడు అపోహలో ఉన్నాడు మైథిలి. ఏదో ఒకరోజు నిజం తెలుసుకుని తనే నీ దగ్గరికి వస్తాడు. చూడు మైథిలి, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడం సహజం. అంత మాత్రానికే జీవితమే ముగిసిపోయింది అనుకుంటే ఎలా? ఒకప్పుడు చిన్నమ్మ కూడా నన్ను అపార్థం చేసుకుంది. తర్వాత నిజం తెలుసుకుని తనే మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. ఆ సమయం కోసం ధైర్యంగా ఎదురు చూడాలి తప్ప ఇలా బాధపడకూడదు. ఇన్ని రోజులు నేను అలాగే అనుకుని ధైర్యంగా ఉన్నాను బసవా. కానీ ఈ రోజుతో ఆ నమ్మకం పూర్తిగా పోయింది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు మైథిలి. రోజులు మారినట్టే మనుషులు మారతారు, వాళ్ళ మనసులు మారతాయి. ఆ ఆశతోనే ముందుకు సాగిపోవాలి. మనిషిని బతికించేది ఆశ, ఆశయమే మైథిలి. అవి దూరమైన రోజున జీవితంలో మిగిలేది శూన్యమే. జరిగింది తలుచుకుని బాధపడినంతసేపు నీకు జీవితం శూన్యంగానే కనిపిస్తుంది. ఆ బాధ నీ నుండి దూరం అవ్వాలంటే ముందు నువ్వు ఒంటరితనానికి దూరం అవ్వాలి. పద వెళ్దాం. నువ్వు వెళ్ళు బసవా, నేను తర్వాత వస్తాను. నిన్ను ఇలా వదిలేస్తే నేను ఎలా వెళ్ళను మైథిలి? నాకు కాసేపు ఒంటరిగా ఉండాలనుంది. నువ్వు వెళ్ళు ప్లీజ్. వస్తావు కదా? ఒరే మనవడా, నీకేం కాలేదుగా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? మీ నాయన నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పినాడు. కానీ నేనే నిన్ను అనవసరంగా రెచ్చగొట్టానేమో అని అనిపిస్తా ఉండాదిరా. ఒరేయ్, ఎవరెట్టాను బాని, నువ్వు క్షేమంగా ఉంటే చాలురా. ఎంతకీ ఆ దరిద్రం ఏమైనట్టో? పంపించేశాను. నా మనసులో నుంచి, నా జీవితంలో నుంచి ఇంక రాదు. తేడా పోయినాదిరా. పద, మనం గెస్ట్ హౌస్కి వెళ్దాం. నువ్వు వెళ్ళు తాత, నేను ఇక్కడే ఉంటాను. ఏంది? ఏడ్నే ఉంటావా? నువ్వేడ్నే ఉంటే ఎప్పుడు ఆ దరిద్రపు దాని ఆలోచనలే వస్తా ఉంటాయి. పర్వాలేదు తాత, ఎంత గుర్తొస్తే
అంత మర్చిపోవాలనే ఆలోచన వస్తుంది. మైథిలిని మర్చిపోవాలంటే కొన్ని జ్ఞాపకాలను నెమరేసుకోవాలి తాత. అది కాదురా నేను చెప్పేది. తాత వదిలేమన్నానా? నాకేం కాదు, నువ్వు వెళ్ళు. మనవడా నా మాటనరా. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఆ జేడీగాడు అనుకున్నది సాధించాడు చిన్నమ్మ. మనసుల్ని ముక్కలు చేసి ఒకరికొకరిని కాకుండా చేశాడు. అయ్యయ్యో, ఇదంతా నా వల్లే ఇలా జరిగింది. చిన్నమ్మ ఏంటిది? లేకపోతే ఏంటమ్మా, పచ్చని సంసారంలో నిప్పులు పోసిన పాపం నాదే కదూ. నా వెరితనంతో 2 మనసుల్ని విరిచేశాను. వాళ్ళ బతుకి ఏడదాకా వచ్చిందంటే కారణం నేనే కదమ్మా. ఓవైపు నీలా దుర్గమ్మ కనబడడం లేదు, ఇంకో వైపేమో ఇట్ట. ఏందమ్మా ఈ గ్రహచారం? ఊరుకో చిన్నమ్మ, ఎవరు కావాలని చేసింది కాదుగా. పరిస్థితులు అలా ఎదురయ్యాయి. విడగొట్టిన కాలమే వాళ్ళని కలుపుతుంది. బాధపడకు. విడగొట్టింది కాలం కాదమ్మా, నేను. అందుకే నేనే వాళ్ళని కలుపుతాను. ఆ పాణి కాళ్ళ మీద పడి జరిగిన నిజం చెప్తాను. పదయ్య పోదాం. చిన్నమ్మ ఆగు. ఇప్పుడు నిజం చెప్పినా లాభం లేదు. చేయి దాటిపోయింది. అది కాదయ్యా. ఇప్పుడు దూరంగా ఉండమంటుంది పాణి కాదు చిన్నమ్మ. మైథిలియే పాణికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ రోజు కాకపోతే రేపైనా పాణి తనని అర్థం చేసుకుంటాడని మైథిలి ఆశగా బతికింది. కానీ ఈరోజు పాణి అన్న మాటలకి ఆ ఆశ చచ్చిపోయింది. ఇప్పుడు తనే ఒంటరిగా గడపాలనుకుంటుంది. వాళ్ళు కలవరే, వదిలే. మనం దురదృష్టవంతులం చిన్నమ్మ. మనకి సాయం చేస్తున్న వాళ్ళకి మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఇలా జరిగిందేంటి బసవా? ఇందుకే మైథిలి ఎక్కడా? కాసేపు ఒంటరిగా ఉంటానంది డాక్టర్ అమ్మ. ఆ పిల్లని అలా వదిలేయడం మనసుకి కష్టంగానే ఉంది, కానీ తప్పలేదు. ఒంటరితనాన్ని తోడుగా చేసుకుని బాధతో ఉంది. ఆగిపోయావే మైథిలి, ఏడు. ఎంత ఏడిస్తే అంత తొందరగా మనసులో ఉన్న బాధ అంతా బయటికెళ్ళిపోతుంది. ఏడిస్తే బాధ పోవచ్చు, కానీ ప్రేమ అదెక్కడికి పోతుంది? నీ బాధకి కారణం ఆ ప్రేమేగా. నా బ్రతుక్కి అర్థం కూడా ప్రేమే. ఏది? అదే బ్రతుకు. నాకైతే కనిపించటం లేదు. పాణి ఈజ్ ఏ పాసింగ్ క్లౌడ్ మైత్. మర్చిపో.
పరుపు అనే 3 అక్షరాల మాట అనటం చాలా తేలిక, కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత భారమో. ఇందాక పాణి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ చిన్నప్పటి నుంచి తనకి కరువయ్యాయి, నా వల్లే అతనిలో ప్రేమ కలిగింది అన్నాడు. మళ్ళీ నేనే మోసం చేశానన్నాడు. మరి నా పరిస్థితి? నాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయా? పానీలో తప్ప ఇంకెవరిలోనూ నాకు ప్రేమ కనిపించలేదన్నది తనకి తెలీదా? నేను లయర్నంట, నేను చీటర్నంట, నేను మర్డరర్నంట, నేను టెర్రరిస్ట్ అంట. నేను నమ్ముకున్న మనిషే నా మనసుని గాయపరిస్తే నేనెవరితో చెప్పుకోను? నాకు తెలుసు నా లైఫ్లో ఇంకా పాణి లేడు, ఉండడు. కానీ ఆ నిజం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. చూడు మైత్, మనిషిని బ్రతికించేది ఆశ. ఆ ఆశ మనిషి మీదైతే మనసుకి బాధ కలగక తప్పదు. అదే ఆశ మనుగడ మీదుంటే ఎంత బాధనైనా ఓర్చుకుని ముందుకెళ్లొచ్చు. పాణి ద్వేషం నీ మీద మాత్రమే కాదు మైథిలి, అతని లైఫ్లో ఉన్న ఆడవాళ్ళందరి మీద, ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఆడజాతి మీద. పాణి మారడు, ఎప్పటికీ అతనొక మెటీరియల్ గానే ఉండిపోతాడు. పాణి నా లైఫ్లో లేడన్న బాధ కన్నా పాణి లైఫ్లో ఎవరూ అతన్ని ప్రేమగా చూసుకునేవారు లేరే అనే బాధే నాకెక్కువగా ఉంది. పాణి ఏమైపోతాడోనన్న భయంగా ఉంది. పిచ్చిదానా, నువ్వు అతని లైఫ్లోకి ఎంటర్ అవ్వక ముందు అతను ఎలా ఉండేవాడో ఇప్పుడు అతను అలాగే ఉంటాడు. నీ గురించి ఆలోచించుడు. నువ్వు కూడా అలాగే అతని గురించి ఆలోచించకుండా నీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయి. కట్టు బొట్టు మనసు అన్నీ మార్చేయి. పాణిని గుర్తు తెచ్చే ఏ ఆస్పెక్ట్ నీలో ఉండకూడదు. ఓ కొత్త మైథిలి ఈ ప్రపంచానికి పరిచయం అవ్వాలి. మైథిలిని ముందుకు నడిపేది ఆ ప్రపంచమే అవ్వాలి. ఎమోషన్స్ ని, సెంటిమెంట్స్ ని ఫాలో అయ్యేది ఆడవాళ్లే. కానీ అవే మనకి అడ్డుగా ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచించడం ఎందుకు మైథిలి? లీవ్ దెమ్, త్రో దెమ్. పయనించాలని డిసైడ్ అయితే ప్రపంచం ఎంత మైథిలి? మన సంకల్పం ముందు చాలా చిన్నది. చుట్టై ఆ ప్రపంచాన్ని, బ్రతికే నీ జీవితాన్ని. జరిగింది ఓ కళ అనుకొని మర్చిపో. నైట్ మేట్స్ ఆర్ ఓన్లీ నైట్ మేట్స్ మైథిలి. నిద్రలో మాత్రమే ఉంటాయి. మేలుకో, నీ లైఫ్ నువ్వే ఏలుకో. రూల్ యువర్ వరల్డ్. చూడు మైథిలి, ఈ క్షణం వరకు నీ బాధకి కారణం పాని కావచ్చు, జేడి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. బట్ ఇకపై నువ్వు బాధపడితే ఆ బాధకి నువ్వే కారణమవుతావు. గుర్తుంచుకో.
ఏమయ్యా, మైథిలి ఇంకా ఇంటికి రాలేదు. నాకు కొంచెం కంగారుగా ఉందయ్యా. వెళ్ళి మైథిలిని తీసుకురావయ్యా. మైథిలిని తీసుకురాగలను గాని తనలో సంతోషాన్ని ఎలా తీసుకురాగలను చిన్నమ్మ? నీల జీవితం నీరుగారిపోయింది. దాని ఆశ ఆశయం అన్నీ చచ్చిపోయాయి. నన్ను గెలవడమంటే చావును గెలవడమే. చూస్తా ఇప్పుడు ఏ అద్భుతం దాన్ని కాపాడుతుందో నేను చూస్తా.